ఎస్ఆర్ఎస్పి విషయంలో చాలా కాలం అయిపోయింది కాబట్టి కొంత సిలిటేషన్ అండ్ సెడిమెంటేషన్తో కెపాసిటీ తగ్గిపోయింది. మరి ఎస్ఆర్ఎస్పి కట్టిన తర్వాత మొదటిసారి మేము ఇప్పుడు ఒక జాతీయ పాలసీ కింద ఆ ప్రాజెక్ట్ మొత్తం డీసిల్టేషన్ డీసెడిమెంటేషన్ కార్యక్రమం డ్రెడ్జింగ్ టెక్నాలజీతో చేపట్టడం జరుగుతుంది. తప్పనిసరి దాని ద్వారా ఎస్ఆర్ఎస్పి కెపాసిటీ ఒరిజినల్ కెపాసిటీకి రెస్టోర్ అవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఆఫీసర్ సర్టిఫై చేసే చేపడతాం. మరి అదేవిధంగా రోళ్లవాగు ఫారెస్ట్ క్లియరెన్స్ విషయంలో జగిత్యాల కలెక్టర్ గారు మీరు ఎప్పటికప్పుడు అది ఫాలో అప్ చేయండి. ఇక్కడున్నా సరే ఢిల్లీలో ఉన్నా సరే వి విల్ ట్రై అండ్ క్లియర్ దిస్ ఆన్ హైయెస్ట్ ప్రయారిటీ. ఓకే. అదేవిధంగా మీ రైస్ మిల్లర్స్ లో ఓటీఆర్ విషయం చెప్పారు. తప్పనిసరిగా వి విల్ టేక్ ఇట్ అప్ అండ్ సీ వాట్ బెస్ట్ వీ కెన్ డూ విత్ ఇన్ ద రూల్స్. చొప్పదండి ఎమ్మెల్యే గారు చెప్పి సుధాకర్ గారు ఫర్ దిస్ వాట్ ఎవర్ ఆ లిఫ్ట్ రిపేర్ ఏమేమి ఉందో అన్ని ఎస్టిమేట్ చేసి పంపించండి. తప్పనిసరి సాంక్షన్ చేస్తాం. ఓకే ఓకే. చొప్పదండి శాసనసభ్యులు సత్య. ముఖ్యంగా సివిల్ సప్లైస్ వచ్చేసరికి ప్రజలు రైతులు అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు సార్. ఎందుకంటే గతంలో చాలా ప్రాబ్లం అయిన విషయం తెలుసు. గతంలో నా ప్రభుత్వంతో కలిసి పనిచేసాం కాబట్టి వాళ్ళు దాటినాక తెప్పదలిగేసినట్టు అనవసరంగా దాని గురించి పోకుండా ఈ ప్రభుత్వంలో మంచిగా ధాన్యం సేకరణ అవుతుందని చెప్పి అప్రిషియేట్ చేస్తున్నారు. అదేవిధంగా డబ్బులు కూడా త్వరగా వస్తున్నాయని చెప్తున్నారు. కానీ కాలమే ముందడికి వచ్చేసింది. నేను కూడా పక్కా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. రోహిణి రాకముందే వర్షాలు పడడం అనేది కొంత ధాన్య సేకరణ ఇబ్బంది. అధికారులు చాలా కలెక్టర్ గారు అటు అందరూ కూడా పనిచేసారు. ఒక్క మండలంలో ఎట్లయితే ఇంతకుముందు స్టేజ్ 1 స్టేజ్ 2 అన్నట్టు మా బీర్పూర్ మండలం కొద్దిగా వాటర్ లేట్ గా పోతుంది, లేట్ గా పంటలు వేస్తారు. అక్కడ మాత్రమే మిగిలింది. అది కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆ చివరి కింద వరకు కొనాల్సిందిగా కొడుతున్నా. చాలా పెద్ద ఎత్తులు లేదు సార్. 60-70 ట్రక్కులు తప్ప ఎక్కువ లేదు. దాంతో పాటుగా ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొస్తాను. మిత్రులు అవుట్ టర్న్ కూడా చెప్పారు. ఈ అవుట్ టర్న్ రైస్ మిల్లర్స్ సన్న బియ్యం విషయం నూకాలు పోగా ఈ దొడ్డు బియ్యం కూడా కొంతమంది సీడ్స్ రాజా డీలర్స్ ఎస్టర్డే ఫస్ట్ టైం నేను విన్నాను. బీర్పూర్ మండలంలో అది 15 రోజులు ఎక్కువ వస్తుంది, ఎక్కువ వాటర్ అవసరం ఉంటుంది. దాంతో పాటు రైస్ మిల్లర్ కూడా అవుట్ టర్న్ రావట్లేదు. ఈటు కొద్దిగా ఎక్కువ వస్తాయి, 2-3 క్వింటాలు ఎక్కువ. దానికని రైతులు దానికి పోతున్నారు. అలాంటి విషయాల్లో స్ట్రిక్ట్ గా ఉండదు. ఎందుకంటే మనకు వాటర్ ఇస్ ప్రెషియస్. దాదాపు 15 రోజులు ఎక్కువ. రెండవది ఏంటి, అది రైస్ మిల్లర్ కూడా ఇబ్బంది పెడుతున్నాడు. సో ఇది ఒకటి. ఇట్లాంటి సీడ్స్ అయినా కొత్త మనం తీసుకుపోయేటప్పుడు వ్యవసాయ అధికారులు కూడా ఇక్కడ ఉండే ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా కొంచెం చెప్పాలి సార్. జన్ము రాలేదు, జీలు కొత్త రేట్ పెరిగిందని కొద్దిగా ఇబ్బంది పడ్డారు. మరి యూరియా పోయినసారి మా దగ్గర మేజ్ ఎక్కువ వేసిండ్రు ఈ యాసంగిలో కాబట్టి చాలా ఎక్కువ వాడింది. ఎక్కువ వాడద్దని చెప్పి మన వ్యవసాయ శాఖ, మన ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమాలు తీసుకుని రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలని నేను వెళ్ళా సార్. ఎమ్మెల్యేగా నేను వెళ్ళా కాబట్టి అలా వ్యవసాయంతో నా బాగా అనుబంధం. మా ఊరు పూర్తి జగిత్యాల ఆనుకొని ఉంటుంది కాబట్టి చాలా అనుబంధం. కాబట్టి నేను వస్తున్నాను కానీ అందరూ వచ్చారు. అయితే బాగుంటుంది సార్. ఎందుకంటే వర్షంకే మనకు నీళ్ళు వస్తే మనకు ఎస్ఆర్ఎస్పి వాటర్ కూడా సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతాం. ఇట్స్ బిల్ట్ ఇన్ బిట్వీన్ ద ఫారెస్ట్ హిల్స్ సార్. అది గతంలో 70 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది. ఇప్పుడు మనం ఓన్లీ దాన్ని ఏంటంటే పెద్దగా చేసుకున్నాం. కొత్త ప్రాజెక్ట్ కాదు. 0.25 TMC నుంచి 1 TMC చేసుకున్నాం అంతే. సో అదేవిధంగా సార్ మరి ఇరిగేషన్ వరకు చిన్న సమస్యలు మీకు అర్థమైపోయినాయి సార్. ఇక ఇందిరమ్మ ఇండ్ల విషయానికి వస్తే చాలా సంతోషం. ఎప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు 1975లో మా సొంత ఊర్లో ఇందిరమ్మ కాలనీ కడతా ఉంటే అప్పుడు స్థానిక మంత్రివర్గులు మళ్ళీ చెప్తా పోతుంటే పెద్ద మనిషి చొక్కరావు గారు, పట్టా శ్రీరామూర్తి గారు వచ్చి ఫౌండేషన్ ఇచ్చినప్పుడు నేను 9th క్లాస్ అప్పుడు చూసినాం. అలాంటి కాలనీలు మధ్యలో ఆగిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతున్నందుకు ప్రజలు సంతోషంగా ఉన్నారు. గతంలో కూడా 10 సంవత్సరాలు అప్పుడు మీరు కూడా మంత్రివర్గంలో శ్రీధరబాబు గారు ఉన్నారు. ఆ సందర్భంలో జగిత్యాల చాలా ఇల్లు మంజూరైనాయి. ముఖ్యంగా జగిత్యాల పట్టణం 4000 ఇల్లు మంజూరై ఆగిపోతే, బేస్మెంట్ లెవెల్ ఆగిపోతే నేను నా వంతుగా ప్రయత్నం చేసి అప్పుడున్న ప్రభుత్వంతో మాట్లాడి 4500 ఇల్లు పూర్తి చేసుకున్నాం సార్. కానీ బేస్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు మిత్రులు విజయనగరం గారు కానీ తమ్ముడు మక్కటాకు చెప్పినట్టు ఆ బేస్మెంట్స్ కట్టుకున్న వాళ్ళు వాళ్ళ చేతులు డబ్బు ఖర్చు పెట్టుకున్నారు. అది గతంలో కూడా గౌరవ పెద్దలు మా సీనియర్ నాయకులు మీకు చెప్పారు. మరి వాళ్ళకు ఇప్పుడు యాప్లు ఏమో 200 వస్తున్నాయి. మా దగ్గర 800 ఇల్లు మిగిలిపోయింది. అందులో కొందరికి అయితే ఇవ్వచ్చు. డిమాండ్ అయితే ఇక కంటిన్యూస్ ఉంటూనే ఉంటుంది. మరి ఆ బేస్మెంట్ ఉన్న వాళ్ళకు కరెక్ట్గా ఐడెంటిఫై చేసి, ఎందుకంటే అప్పుడు
ఆదరబాదరగా ఎలా ఇచ్చిన ఏమని తెలియదు, కరెక్ట్ ఐడెంటిఫై చేసి అసలు ఆ బేస్మెంట్ ఎవరిదనేది కూడా ప్రాపర్ రికార్డ్ లేకుండా అయిపోయింది. డ్యూ టు వేరియస్ రీజన్ ఐ జస్ట్ డోంట్ గో ఆన్ బ్లేమింగ్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ గవర్నమెంట్. కానీ ఈ ప్రభుత్వం మంచిగా చేస్తున్న సందర్భంలో ఈ 4,520 కూడా మీరు ఇన్ఫ్రా ఇచ్చారు, నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, సెప్టిక్ ట్యాంకులు అయిపోయినాయి. దాదాపు 4,520 ఇళ్లలో 3,000 కుటుంబాలు ఇప్పటికీ షిఫ్ట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ గా దాదాపు 20,000 కుటుంబాలు అక్కడ పోతాయి సార్. వాళ్ళకి ఇంకా కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెయిన్ రోడ్ కావచ్చు, అక్కడ కొన్ని అమ్యూనిటీస్ అంతా 20,000 మంది పోయినప్పుడు మా జిల్లా మంత్రి పెద్దలు శ్రీహరిబాబు గారు ఉన్నారు, సోదరులు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి సార్. వాళ్ళకు అప్పుడు 3 MCFT కంపల్సరీ ఉండాలని చెప్పి ఒక రూల్ ఉంది. ఇప్పుడు అది మార్చిందని తెలిసింది. దాని వలన కొంచెం డిజైన్ సరిగా లేక 2-3 చెక్ డ్యామ్లు దెబ్బతిన్నాయి సార్. అవి దాదాపు దాని మీద చాలా డబ్బు కూడా ఖర్చు పెట్టున్నాం. కొంత చేస్తుంటే ఆ చెక్ డ్యామ్లు కూడా బాగవుతాయి. అదేవిధంగా రత్నాకర్రావు గారు మంత్రి ఉన్న సందర్భంలో గోదావరి పరివాహిక ప్రాంతం 2 మండలాలు వారి పరిధిలో ఉండింది. చాలా లిఫ్ట్లు పెట్టారు సార్. ఆ లిఫ్ట్లు అన్ని కూడా పనిచేస్తున్నాయి. కొంత బిల్స్ పెండింగ్ కూడా కొంత రిపేర్స్ ఉన్నాయి సార్. వాటికి కొన్ని పైప్ లైన్స్ వేస్తే మాకు రాయకల్ మండలంలోని కావచ్చు, బీర్పూర్ మండలంలో ఆ గోదావరి పరివాహిక ప్రాంతంలో అవి కూడా సస్యశ్యామలం అయితే సార్. ఇంకా స్టెబిలైజేషన్ అవుతుంది. సో కొత్త లిఫ్ట్ ఏది కూడా అవసరం లేదు, కానీ ఉన్న వాటిని మనం మంచిగా చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ, మరి మీ దృష్టిలో ఉన్న ప్రాజెక్టే సార్ రోలవాగ్ ప్రాజెక్టు. అది కూడా కొత్తది కాదు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మించిందే, ఇచ్చింది సార్. పని చాలా నత్తనంగా నడుస్తుంది. అయితే ఇష్యూ ఏంటంటే సార్, ఫారెస్ట్ క్లియరెన్స్ విషయం వచ్చేసరికి మన ఫారెస్ట్ అధికారులు కావచ్చు, ఇరిగేషన్ అధికారులు, దే హావ్ డన్ దేర్ జాబ్. నౌ బాలింగ్ ఇన్ ద ఢిల్లీ కోర్ట్. గౌరవ పాలన ఇక్కడ ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా ఉన్నారు. మరి మీరు కూడా PCF గారు చెప్పి ఇమీడియట్ గా ఫారెస్ట్ క్లియరెన్స్ వస్తే సార్, ఈ వర్షాకాలం వస్తే అది మంచి గుట్టలను నిర్మించడం. ఆల్రెడీ 200 ఎకరాలు రోలవాగ్ సార్. అండ్ ఆల్టర్నేట్ ల్యాండ్ కూడా చూసిచ్చినాం. కరీంనగర్ జిల్లానే ఆల్టర్నేట్ ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది, ఐడెంటిఫై చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు క్లియరెన్స్ రావాలి సార్. Who's the concerned collector? What is the exact position now? అయితే మనకి ఫారెస్ట్ సబ్మర్జ్ అవుతుందో ల్యాండ్ అనేది మనం ఆల్రెడీ చూపించాం సార్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గ్రౌండ్ లెవెల్ కూడా చూసి ఓకే చేశారు సార్. ఇక్కడ మనకి సంబంధించిన ఇరిగేషన్ ఫారెస్ట్ క్లియరెన్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ అయిపోయింది సార్. అక్కడ నుంచి CCF లెవెల్కి వెళ్ళింది. CCF లెవెల్లో కూడా మనం ఫాలో అప్ చేసి క్లియర్ చేయించాం సార్. ఇప్పుడు ఇక్కడ మనకి PCCF లెవెల్లో ఉన్నది అనేది మాకు ఇన్ఫర్మేషన్ సార్. PCCF దగ్గర క్లియర్ అయితే సార్, అక్కడ నుంచి మనకి దగ్గరలో మనకి కవాల్ టైగర్ రిజర్వ్ ఉంది కాబట్టి మనకి అది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది అనేది మనకి ఇన్ఫర్మేషన్ సార్. సుధాకర్ గారు మీకేందా అది ఇంకా ఫారెస్ట్ క్లియరెన్స్ పెండింగ్ ఉందా? సబ్మిట్ చేశాం సార్ ఫారెస్ట్ ప్రపోజల్స్. అవి నెక్స్ట్ వీక్ వాళ్ళు ఫీల్డ్ విజిట్స్ వస్తున్నారు సార్. వాళ్ళు ఫీల్డ్ విజిట్స్ వచ్చిన తర్వాత దే విల్ సబ్మిట్ ఇట్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ క్లియరెన్స్ సార్. రిగార్డింగ్ సివిల్ సప్లైస్ కావచ్చు, ఇరిగేషన్ గురించి కావచ్చు. మరి జగిత్యాల ప్రాంతం మొదటి నుంచి కూడా చాలా ఇరిగేషన్ పరంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. మిత్రులు ఇప్పుడు చెప్పినట్టు కాడా మీటింగ్ జరిగేది, కమాండ్ డైరెక్టర్. మరి కాడా ఆఫీస్ కావచ్చు, కాడా ఆడిటోరియం కావచ్చు, ఎక్కడ ఉండేదంటే జగిత్యాలకు. సో ఆ సందర్భంలో అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి గారైన కాడా మంత్రి అయిన చొక్కరావు గారి సందర్భంలో ఇప్పుడు వెంటనే స్పందిస్తా. సో మీకు కూడా నాది వారు సూచించినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్కి వచ్చే పంటకి ఇరిగేషన్ ప్లాన్ చేసినప్పుడు తప్పనిసరిగా ప్రతి చోట ఎంపీలని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, ప్రజాప్రతిని ఇన్వాల్వ్ చేసే ఈ ఇరిగేషన్ ఆయకట్టు ప్లాన్ తయారు చేస్తామని చెప్పి కూడా మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను. అదేవిధంగా మరి ప్రజాప్రతినిధులకి, మీడియా మిత్రులకి ఒక ముఖ్యమైన విషయం చెప్పినట్టు పెద్దలు చెప్పారు. రెగ్యులర్ గా రివ్యూ జరుగుతూనే దాదాపుగా వేలాది కిలోమీటర్లు కాలువలు తవ్వినాయి సార్ జగిత్యాల కాన్స్టిట్యున్సీ వరకు. మరి ఆ కాలువలు మరమ్మతు విషయంలో ఖచ్చితంగా కొంత చర్య తీసుకోవాలి సార్. ఎందుకంటే జగిత్యాల ప్రాంతంలో గత 10 సంవత్సరాల్లో 10 కిలోమీటర్లు కూడా కాలువలు తవ్వే అవసరం పడలేదు. అక్కడ కొన్ని తూములు పెట్టుకొని చేసాం తప్ప చేస్తారు. ఉన్న కాలువలు మాత్రం మనం మరమ్మతు చేసుకోవాలి. అదేవిధంగా కొన్ని డ్రాప్స్ కానీ, అదేవిధంగా ఓటీస్ రిపేర్ చేయాలి. సుధాకర్ రెడ్డి గారు ఇక్కడ సిఈ గారు ఉన్నారు, వాళ్ళకి చాలా మొత్తం కూడా తెలుసు. గతంలో పనిచేసిన ENC శంకర్ గారు కావచ్చు, ఇప్పుడు కూడా ENC శంకర్ గారు, నాగేంద్ర గారు అయితే వారు స్వయాన మొత్తం కూడా మన నియోజకవర్గాల్లో చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి మీరు
అత్యవసరంగా ఏదైతే కాలువ రిపేర్ చేయాలనో షట్టర్లు ఓటీసీ ఇవన్నీ కూడా నోట్ చేసుకొని వెంటనే శాంక్షన్ చేస్తామో అది వర్క్ ఇమీడియట్లీ చేపడదాము. మీరు అది నోట్ చేసుకోండి. ఓకే. ఆ మౌలిక వసతులు మీ ఇద్దరు మంత్రులు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చేయాల్సిందిగా గౌరవ మంత్రి గారిని ముగ్గురు కూడా కోరుతా ఉన్నాను సార్. మరి ఇళ్ళ విషయంలో కొంచెం మీకు తెలిసిగా జగిత్యాల రాజకీయంగా కొంత డిలే అయింది. దాన్ని మీరు పెద్ద మనసుతో ఆలోచన చేసి దాన్ని సాల్వ్ చేసి తొందరగా స్టార్ట్ అయ్యేలాగా చూడాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను సార్. ఐఎమ్ రెడీ టు కోఆపరేట్ విత్ యువర్ థింగ్. అది నేను ప్రత్యేకంగా మాట్లాడేది లేదు సార్. భూభారతి విషయంలో చాలా మంచిగా పని జరుగుతుంది. అయితే ఎల్ఆర్ఐ అప్పుడు మన తప్పులు జరిగిన మాట మనందరికీ కూడా తెలుసు. ఈ మధ్య కాలంలో కలెక్టర్ గారు అధికారులు కొన్ని ఆల్రెడీ ఎవరైతే మంచి కాస్ట్లీ ల్యాండ్స్ ఏవైతే వాళ్ళ పేర్లు మీకు చేయించుకున్నారో అవన్నీ కూడా తీస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఒక సమస్య సార్, అసైన్ ల్యాండ్స్ కూడా మా ప్రాంతంలో ఉంటాయి. గతంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ అసైన్ పట్టాలు ఇచ్చినాం. వాళ్ళకి బ్యాంకర్స్ లోన్ ఇవ్వట్లేదు సార్. మరి అగ్రికల్చర్ సీజన్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఈ కమింగ్ అగ్రికల్చర్ సీజన్ లో తప్పకుండా వాళ్ళకి బ్యాంకర్స్ లోన్ ఇచ్చే విధంగా, అది కేటీసీసీ కావచ్చు, నేషనలైజ్డ్ బ్యాంక్స్ కావచ్చు, లోన్స్ ఇచ్చే విధంగా చూడాలి. చాలా ముఖ్యంగా అటవీ ప్రాంతాలు ఉన్నాయి సార్, ఇవి కూడా చూడాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతాం. మరి దీంతో పాటుగా అటవీ ప్రాంతం ఉంటుంది మా దగ్గర, దాదాపు 3 మండలాలు ఆ ఊళ్ళో అడవులలో ఉన్నాయి. వాళ్ళు కట్టుకునేటప్పుడు కొద్దిగా ఆబ్జెక్షన్ లేకుండా ఇందిరామ్మ ఇళ్లకు ఇబ్బంది లేకుండా కూడా చూడాలి. 2 నియోజకవర్గాల్లో కూడా ఉంటాయి కదా. ఈ విషయం మీ అందరు కూడా తెలుసు సార్. దగ్గర అనుకున్న స్థాయిలో జరగలేదు. ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనేది మంచి కార్యక్రమం తీసుకున్నది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. దాంట్లో మిగతా అధికారులు కూడా వెళ్తే బాగుంటుంది. ఎక్కువ మంది రైతులను ఇన్వాల్వ్ చేస్తుంటే బాగుంటుంది. యూరియా ఎక్కువ వాడకమై షార్టేజ్ అయింది. మరి ఈసారి వర్షాకాలంలో షార్టేజ్ లేకుండా కూడా చూడాలని చెప్పి మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తూ థ్యాంక్ యూ అనండి. ఎస్ సార్, ఇప్పటి వరకు మనకి 14,000 టన్నులు వచ్చి ఉంది సార్. ఈ జూలై వరకు అయితే ఇప్పుడు వచ్చినది సఫిషియెంట్గా ఉంది సార్. మనకు రెగ్యులర్గా వస్తుంది సార్ మనకి యూరియా. రేపు వచ్చినప్పుడు జగిత్యాలకి మన జగిత్యాల జిల్లా సార్. ఓకే ఓకే సార్. చేస్తున్నా ఇది ఈ ప్రిపరేషన్ ఫర్ అగ్రికల్చర్ సీజన్ లో యూరియా విషయంలో టేక్ నెసరీ ప్రికాషన్స్. సో మీరు డైరెక్ట్ గా ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ గా తెలియజేయండి. అంటే వెల్ బిఫోర్ ఉన్న క్వాంటిటీ వెల్ బిఫోర్ ఇట్ గెట్స్ కన్జ్యూమ్ మీరు చేయండి. సో దట్ లాస్ట్ మినిట్ లో దే షుడ్ బి నాట్ వెరీ పానిక్.